ఆయనతో సహా టీటీడీ పాలకవర్గంతో సహా ఎస్పీతో సహా అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్ని కోరుతున్నాం. ఏదైతే తెలంగాణలో సంధ్యా థియేటర్ రైట్ శాంతిప్రసాద్ గారు చూశారు కదా, ఆవిడ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మీద వస్తానండి, మీ దగ్గరకు వస్తాను. ఇంకా ఒకసారి ఒక రౌండ్ అందరూ అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గర కీలకమైన ప్రశ్న ఉంది, అది మినహా మీరు అన్నీ మాట్లాడారు. వస్తాను మీ దగ్గరికి. శాంతిప్రసాద్ గారు, ఆవిడ ఏంటంటే పంతన్ నానాజీ ఒక ప్రొఫెసర్ గారిని గొడ్డును బాదినట్టు బాధట్ట, అది కూడా మాట్లాడారు. ఆయన మీదేం చర్యలు ఉండవా? ఇక్కడ మాత్రమే చిన్న కింది స్థాయి అధికారులని, దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాలు, ఎందుకంటే వాళ్ళు తెలుగు రాష్ట్రాల మీద ఉన్న న్యాయస్థానాల మీద నమ్మకం లేదేమో వాళ్ళకి. ఆవిడ మాట్లాడింది విన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు కూడా, మీరు ఇప్పుడు వచ్చి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారా పవన్ కళ్యాణ్ గారని. అంబటి రాంబాబు గారు ఒక అడుగు ముందుకేసి, సరే దీని మీద సరే చంద్రబాబు మీద కేసులు బెటరా అన్నాడు. జగన్ మీద సరే చంద్రబాబు మీద కేసులు బెటరా? వాసుదేవన్ గారు, మీకు పెన్నల్లో ఉన్న పెద్దలు, సోదరులకు, అందరికి కూడా ముందస్తు సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు. వైసీపీ అనేది ఒక గాలి పార్టీ. ఆ గాలి పార్టీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించడం కూడా మామూలుగా చేస్తారు. చాలా అద్భుతంగా తిరస్కరించిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినా మేము దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏదైనా విలువ, సంస్కారం, హేతుబద్ధత ఉంటే మేము ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. అయితే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కొంత హేతుబద్ధతో మాట్లాడతారు కాబట్టి అక్కడ సిబ్బంది ఎందుకు లేరు, అక్కడ రక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేరు, ఖచ్చితంగా దాని మీద మేము సమాధానం చెప్పాలి. అవి జరగకపోవడం వల్లే జరిగిన దుర్ఘటనకి ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, క్షమాపణ కూడా చెప్పింది. కాబట్టి దానికి అది సమాధానం అనుకోండి. ఇక మీరు చెప్పిన ఆ మహిళా మంత్రి ఎందుకు మాట్లాడద్దో, ఏం మాట్లాడద్దో, వివేకం ఉండి మాట్లాడద్దో, వివేక శూన్యతో మాట్లాడద్దో, సబ్జెక్టు తెలుసో తెలియదో తెలియదు. కానీ ఆమె మాట్లాడే అన్ని కూడా దాదాపుగా 99.9% వెధవాయిత్వంతో కూడిన మాట్లాడటం. ఎందుకు అంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏంటి, ఇక్కడ జరుగుతున్న ఘటన, ఇక్కడ కానీ అక్కడ కానీ సరే వీళ్ళు చెప్పే పోలిక ఏంటంటే రక్షణ, శాంతి భద్రతలు, లేకపోతే పోలీసుల చర్యలు, ఈ అధికారుల బాధ్యత. కానీ అక్కడ థియేటర్లో జరిగింది. ఇక్కడ ఈ వీళ్ళు అధికారులు గత ప్రభుత్వం చేసిన ఆ చర్యలు కొనసాగిస్తూ వాళ్ళు ప్రణాళిక లోపం చేయటం, ఒక అధికారి అక్కడ ఒక మహిళకు జరిగిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని తలుపు ఓపెన్ చేయడంతో ఆ మాస్ మెంటాలిటీతో జనాలందరూ తోసుకొని రావటం. ఎందుకంటే అప్పటికే చాలా సేపు నిరీక్షించడం వల్ల తలుపు తీశారన్న భావంతో వాళ్ళు రావటం జరిగింది. అనుకోకుండా దొరకడం జరిగింది. నిజంగా రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం ఉంది. పెట్టుబడులు వచ్చి 2,10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చి ఆ సంతోషంలో ఉండగా రాత్రిపూట దొరకటం వల్ల ఆ సంతోషం మాత్రం ఆవిరైపోయింది. ఈ రోజు రాష్ట్రంలో కూడా పండుగ వాతావరణం పెద్దగా కనపడుతుంది ఈ దుర్ఘటన జరగడం వల్ల. ఎందుకంటే ప్రతి వాడు కలత చెందారు. ఏమిటి ఇది, మొట్టమొదటిసారి తిరుమలలో ఇట్లా తిరుపతిలో జరిగింది ఏంటి. సరే, అది అక్కడ జరిగిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిజంగా ఆ మహిళా మాజీ మంత్రి చెప్పిన వ్యాఖ్యల తీర్మానాన్ని మనం బ్యూటురాయిగా తీసుకుంటే జగన్ రెడ్డిని 1000 సార్లు కేసుల్లో ముద్దాలుగా పెట్టాలి, 1000 సార్లు శిక్షేయాలి, 1000 సార్లు ఉరి తీయాలి కూడా. ఏ రకంగా చిన్న ఉదాహరణ 2019-24 మధ్య జరిగిన ప్రభుత్వం కచ్చతీవు పడవ ప్రమాదం, గోదావరిలో అప్పుడు పడవలు తీయద్దని అక్కడ ఉత్తర్వులు ఉన్నా కానీ ఎవరు పడవ తీయించారు, ఎవరు బంధువులు, ఏ మంత్రికి సంబంధించిన బంధువులు వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు. తర్వాత ఆ సంఘటన ఎట్లా మాపప్పించారు. మరి ఆ రోజు జరిగిన సంఘటనకి ఈ రోజు జరిగిన సంఘటన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత. మరి ఆ రోజు జరిగిన సంఘటనకి ఆ మంత్రి, ఆ జగన్ రెడ్డిని ఏ1 ముద్దగా పెట్టాలి. ఎందుకంటే ముఖ్యమంత్రికి అతనే బాధ్యత. తర్వాత కరోనా సమయంలో రుయా ఆసుపత్రుల్లో మరణాలు, అసలు కరోనా సమయంలో ఆ రుయా ఆసుపత్రులు ఆక్సిజన్ అందక మరణాలు. మరి దానికి ఎవరు బాధ్యత చేయాలా? జగన్ రెడ్డిని ఏ1గా పెట్టాలి. మరి పెట్టారా? తర్వాత ఎల్జీ పాలిమర్స్, నువ్వు ఎందుకు ఎల్జీ పాలిమర్స్ ఓపెన్ చేయించావు? నువ్వు సారా నింపడం కోసం, నీ మద్యం బాటిల్స్ కోసము, పెట్ బాటిల్స్ తయారీ కోసం, పెట్ బాటిల్ బై ప్రొడక్ట్ ఆ ఎల్జీ పాలిమర్స్ తయారవుతుంది కాబట్టి దాన్ని అత్యవసరంగా ఓపెన్ చేసావు కరోనా లాక్డౌన్ పీక్టంలో. మరి నిన్ను ఏ1 ముద్దాయిగా పెట్టాలిగా ఎల్జీ పాలిమర్స్ కేసులో. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే
చాలా ఘటనలు. సుధాకర్ హత్య కేసు, ఏది డాక్టర్ సుధాకర్ని అతను అడిగింది ఒక మాస్క్, ప్రభుత్వాన్ని అడిగాడు, మరి అతను చంపారు. మరి ఏ1 ముద్దగా ఎవరిని పెట్టాలి? జగన్ రెడ్డిని పెట్టాలా? ఎమ్మెల్సీ ఒక అతన్ని చంపాడు, ఒక దళితుడిని. మరి ఇది జగన్ రెడ్డి మీద దళిత అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎందుకు అంటే ఆ ఎమ్మెల్యేకి బెయిల్ వచ్చేలాగా సహకరించారు. ఆ రోజు లా అండ్ ఆర్డర్ మినిస్టర్ జగన్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ మినిస్టర్ జగన్ రెడ్డి. ఆయన 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. ఇది చట్టంలో ఉన్న లోపం. దాన్ని పురస్కరించుకుని పోలీసులతో 90 రోజుల్లోపు బెయిల్ వేయించకుండా, ఇది ఛార్జ్ షీట్ వేయించకుండా అతనికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా చేశాడు కదా. మరి సహనిందితుడు అవుతాడు కదా జగన్ రెడ్డి. ఎందుకంటే నేరంలో 3 రకాలు ఉంటారు. నేరం చేసే నేరుగా నేరంలో పాల్గొనే పాత్రదారులు, ఆ నేరాన్ని చేయటం కోసం పురిగొల్పే సూత్రధారులు, తర్వాత నేరం జరిగిన తర్వాత ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి దాన్ని మాపప్ చేయడానికి ఉండే సహనిందితుడు. ఇప్పుడు జగన్ రెడ్డి ఆ 3వ కేటగిరీ కిందకు వస్తాడు. ఎందుకంటే నేరం జరిగితే ఆ ఎమ్మెల్సీకి ఆ రకంగా బెయిల్ వచ్చేలా సహకరించాడు కదా. మరి అతని మీద కూడా SC ST అట్రాసిటీస్ కేసు పెట్టాలి కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే పలు సంఘటనలు మరి ఆ మాజీ మహిళ పైగా ఇంకొక మాట ఉంది, 1-2 రేపులు జరిగితే గోల్ చేస్తారా మంత్రిగా ఉంటూ? మీకు దమ్ముంటే వచ్చి నన్ను రేపు చేయండి. అటువంటి మనిషి మాట్లాడే మాటలకి మీరు పొద్దున్నే దాని మీద డిబేట్ పెడుతుంది. దాని మీద మమ్మల్ని అర్థమైన వివేక శూన్యులు, విజ్ఞాన శూన్యులు. గట్టిగా చెప్పాలంటే వీళ్ళకి లీగల్ పరిజ్ఞానం ఈసుమంత కూడా ఉండదు ఈ వైసీపీ వాళ్ళకి. ఇది నేను ఈ రోజు కాదు, మొదటి నుంచి చెప్తున్నాను. 2019 నుంచి అత్యధికంగా వరల్డ్ రికార్డు సాధించాడు జగన్ రెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుతో ముట్టుకలు తింటలో. మరి ఈ విషయంలో మరి జగన్ రెడ్డిని బాధ్యులు చేసి ముద్దాయిగా పెట్టాలి కేసులో. ఏ రకంగా ఏం చేయాలా? ఇప్పుడు జరిగిన దుర్ఘటన మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గురించి క్షమాపణ చెప్పారు బహిరంగంగా. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ బాధితులు పరామర్శిస్తూ. బిఆర్ నాయుడు గారు చెప్పారు. ముందు కొంత సస్పెన్షన్ పోయిన తర్వాత అయినా సరే ఆయన క్షమాపణ చెప్పాడు తన పాలక మండలి తరఫు. అధికారులు వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, వాళ్ళ క్షమాపణలు కాదు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఇప్పుడు బొత్స గారు అడుగుతున్నారు కదండి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని శాంతిప్రసాద్ గారు. అప్పుడు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు 3500 మెట్లు కడగాలంట.